Hey guys, welcome back to my channel. This is Priyanka Verma and you watching me on Priya channel. Guys, today's video ఏంటంటే ఆలు చీజ్ సమోసా అయితే చేయబోతున్నా. ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో చూసే ముందు నా వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఆలు చీజ్ సమోసా అంటే డీప్ ఫ్రై అని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. నేను ఇప్పుడు హెల్తీ వేలో ప్రిపేర్ చేస్తున్న ఈ ఆలు చీజ్ సమోసా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. గైస్, ఆలు చీజ్ సమోసా ఇదొక చాలా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. నేను ఒకసారి టేస్ట్ చేసినప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. ఈరోజు మీతో కూడా నేను షేర్ చేసుకోబోతున్న ఈ రెసిపీ. ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ చూసేద్దాం ఏమేమి ఉన్నాయో. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫైన్లీ చాప్డ్ ఆనియన్, ఫైన్లీ చాప్డ్ గ్రీన్ చిల్లీ, ఫైన్లీ చాప్డ్ కొరియాండర్ అండ్ కర్రీ లీవ్స్, 1 tablespoon ధనియా పౌడర్, 1 tablespoon సాల్ట్, 1 tablespoon పెప్పర్ అండ్ 1 tablespoon గరం మసాలా అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం చీజ్. అండ్ ఇక్కడ చపాతీ పిండి ముందుగానే కలిపేసి పెట్టాను. అండ్ ఇవి బాయిల్డ్ పొటాటోస్. ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో చూసారు కదా. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని బాయిల్ చేసి పీల్ తీసి పెట్టిన ఆలు వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ మొత్తం యాడ్ చేసేస్తున్నాను. మనం ఏమేమి ముందుగా కట్ చేసి పెట్టుకున్నామో. ఫస్ట్ వచ్చేసి ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ వేస్తున్నా. గైస్, ఎప్పుడైనా చీట్ మీల్ డే ఉన్నప్పుడు మీరు కూడా తప్పకుండా ఈ ఆలు చీజ్ సమోసా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైన్లీ చాప్డ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుందాం. ఇవి మాత్రం మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో. గైస్, ఈ ఆలు చీజ్ సమోసా హెల్తీ వేలో ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదా. మనం ఇక్కడ మైదా యూస్ చేయట్లేదు. మైదా యూస్ చేస్తే డీప్ ఫ్రై చేసినప్పుడు ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. మనం వీట్ ఫ్లోర్తో ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఈ సమోసా ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేయదు. చాలా హెల్తీనే మనకి. ఈ ఆలు చీజ్ సమోసా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట మనకు ఎలా ప్రిపేర్ చేస్తారో స్టఫింగ్ తెలీదు. మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా హైజీన్గా మనం చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పింక్ సాల్ట్ యాడ్ చేస్తున్నా 1 tablespoon. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 tablespoon గరం మసాలా యాడ్ చేసిన తర్వాత 1 tablespoon కొరియాండర్ పౌడర్ యాడ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 tablespoon బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఫైన్లీ చాప్డ్ కొరియాండర్ అండ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ వేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ మొత్తం యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఇవి మొత్తం మిక్స్ చేసి పక్కన పెడదాం.
సో నేనైతే ఇక్కడ 3 ఆలు తీసుకున్నాను. సో మొత్తం ఇలా స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి, మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా. సో ఇది మొత్తం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో స్టఫింగ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో నెక్స్ట్ అయితే ఇక్కడ చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని సో చపాతీ లాగా తిక్కిన తర్వాత సో అవి సమోసాలాగా కట్ చేసుకోవాలి. సో ఇలా రౌండ్గా తిక్కి సో ఇలా నైఫ్ తీసుకొని ఇలా 4 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకుందాం. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆలు స్టఫింగ్ సో ఇందులో ఫిల్ చేసి సో సమోసాలాగా ప్రిపేర్ చేసుకుందాం. సో ఇలా ఆలు స్టఫింగ్ పెట్టేసి దానిపైన సో చీజ్ తురిమి పెట్టుకున్నాం కదా ముందుగా, సో దీనిపైన యాడ్ చేస్తున్నాను చీజ్. మరి ఏదైతే స్టఫింగ్ ఉందో దీనిపైన పెడుతున్నాను. సో ఇలా పెట్టిన తర్వాత సో ఇది ఉంది కదా, ఇది ఇలా క్లోజ్ చేసి సో సమోసాలాగా ప్రిపేర్ చేసుకుందాం. సో ఇప్పుడు 4 సైడ్స్ ఇలా క్లోజ్ చేసుకోవాలి. మీరు వాటర్లో డిప్ చేసి కూడా ఇది క్లోజ్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా ఇలా అలవాటు ఉంటే నీట్గా క్లోజ్ అవుతుంది ఇలా. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ విధంగా రాకపోతే ఇంకొక మెథడ్ చూపిస్తాను. ఇలా చపాతీ లాగా తిక్కేసి సో నైఫ్తో ఇలా మిడిల్లో కట్ చేసిన తర్వాత సో ఇలా ఫోల్డ్ చేసి కోన్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసి ఇలా సైడ్కి ప్రెస్ చేసేసి సో ఇలా కోన్ షేప్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఆలు స్టఫింగ్ పెట్టేసి సో సమోసాలాగా ప్రిపేర్ చేయడమే. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో అన్నీ అయితే చేసి పెట్టేశాను. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టాను. సో ఒక్కొక్కటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. సో ఇది వీట్ ఫ్లోర్తో చేసాం కాబట్టి చాలా హెల్తీనే. సో ఆలు చీజ్ సమోసా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సో సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు ఆలు చీజ్ సమోసా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో ఇలా ఆలు చీజ్ సమోసాలోకి కెచప్ యాడ్ చేసుకొని ఇలా గ్రీన్ మిర్చి పక్కన పెట్టుకొని సో టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ ఆలు చీజ్ సమోసా తప్పకుండా ట్రై చేయండి. సో లోపల చీజ్ కూడా చాలా బాగా మెల్ట్ అయింది, ఇక్కడ చూడండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి గైస్. సో గైస్ చూసారు కదా టుడేస్ వీడియో ఆలు చీజ్ సమోసా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టిల్ దెన్ బై బై, లవ్ యూ guys.